హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి సార్, మంచి బయింగ్ ట్రాప్ క్రియేట్ చేస్తుంది సార్. ఇక్కడ అందరు ఏమనుకుంటారంటే పైకి పోద్ది అనుకుంటారు, కానీ ఇక్కడ కిందికి వస్తుంది సార్, ఫాలో అవుతుంది మార్కెట్. ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ చూస్తారు కదా, ఇక్కడ మంచిగా చాలా మంది ఎంటర్ అయి ఉంటారండి, కానీ పైకి పోదు సార్. మార్కెట్లో ట్రాపింగే ఎక్కువ జరుగుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు కండిషన్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఇది కిందికి వస్తే ఎక్కడ వరకు రావచ్చు అంటే, ఇక్కడ ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది కదా సార్, దీని ఓపెనింగ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, రెండో రకమైన వ్యక్తులు ఎలా ఆలోచిస్తారంటే, ఈ లెవెల్కి వచ్చేసరికి నేను బయింగే ఎతుకుతాను, ఎందుకంటే రిట్రేస్మెంట్ వస్తుంది కదా, రిట్రేస్మెంట్ క్యాండిడేట్స్ ఉంటారు, బ్రేక్అవుట్ క్యాండిడేట్స్ ఉంటారు. ఈ ఇద్దరిని కూడా ట్రాపింగ్ చేసి మార్కెట్ అందరి స్టాప్ లాస్ తినేసి మార్కెట్ కిందికి వస్తుంది. ఓకేనా, అర్థం చేసుకోండి సార్. ఓకేనా, వావ్ చూడండి, చెప్తూనే ఉన్నాను ఒక దిక్కు. సరే, ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, రిట్రేస్మెంట్ వచ్చింది, మంచిగా నేను ఎంట్రీ అయిపోతాను, మంచి స్టాప్ లాస్ దొరుకుతుంది, నేను ఎంట్రీ అయిపోతాను, నాకు మంచి ప్రాఫిట్ వస్తుంది అనుకుంటున్నారు కదా. గమనించండి సార్, ఒక్కసారి ట్రాపింగ్ జరిగిన తర్వాత మార్కెట్ మీకు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఇవ్వదండి. అర్థమవుతుందిగా. ఇప్పుడు చాలా వీడియోలు చూపిస్తున్నాను కదా, మార్కెట్ ట్రాపింగ్ జరిగిన తర్వాత మీకు ఎగ్జిట్ అయ్యే అవకాశం దొరకదండి. ఇక వెళ్తాను అనుకుంటారు, కానీ మీరు లాస్ అవుతూనే ఉంటారు, మార్కెట్ తీసుకుపోతూనే ఉంటుంది, బయటికి వెళ్ళే ఛాన్స్ ఇవ్వదు. ఓకేనా. ఓకే, ఇంకా కిందికి వస్తుంది కదా, రానివ్వండి. మనం అనుకున్నట్టు మార్కెట్ మూమెంటం వస్తుందా లేదా, అందరు అనుకున్నట్టు మార్కెట్ మూమెంటం వస్తుందా? అందరికీ ఒకటే రకంగా కనబడుతుంది సార్ చార్ట్. అర్థమవుతుందా? చార్ట్ అనేది నాకు అదే కనబడుతుంది, మీకు అదే కనబడుతుంది, నాకు అవే క్యాండిల్ స్టిక్స్ కనబడుతుంది, మీకు అదే క్యాండిల్ స్టిక్స్ కనబడుతుంది. కానీ చూసే విధానం సార్, చూసే విధానం గమనించాలి మీరు. ఓకేనా, చూసే విధానం మారితే ఆటోమేటిక్గా మార్కెట్ వస్తుందండి, అర్థమవుతుంది మార్కెట్ అసలు ఏంటి అనేది. ఓకే ఫైన్, చూద్దామండి మరి ఏం జరుగుతుందో. ఫైన్ సార్, చూసారు కదా, మనం అనుకున్న టార్గెట్ అయితే వచ్చేసిందండి. సింపుల్ ట్రాపింగ్. మార్కెట్ ప్రతిసారి ట్రాపింగ్ జరుగుతుంది సార్. మీకు పర్ఫెక్ట్ బ్రేక్అవుట్లో ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలియదు, కానీ ట్రాపింగ్లో మట్టుకు మీరు కరెక్ట్గా ఎంటర్ అవ్వగలిగితే మంచి ప్రాఫిట్స్ చేయగలుగుతారు. ఓకేనా సార్.